నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాతలకు అన్నం నీళ్లు లేవా? ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ నందు వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాతలకు అన్నం నీళ్లు లేవా అని, వ్యవసాయ మార్కెట్ యార్డులో నందు సౌకర్యాలు కల్పించాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ధర్నా నిర్వహించిన అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారుల లక్ష్మి, ఎర్రస్వాములకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాతలకు అన్నం నీళ్లు లేవా అని, కనీస మౌలిక వసతులు కల్పించక ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతులకు భోజనం అందించే అన్న క్యాంటీన్లను మూసివేశారని, తక్షణమే క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, రైతులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెచ్చిన సరుకులను భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కనీసం దూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు మార్కెట్ యార్డ్ నందు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ నందు పత్తి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దళారీ దోపిడీ లేకుండా రైతులకు తెచ్చిన సరుకుకు రాత్రిపూట దోపిడీ గురికాకుండా భద్రతా చర్యలు అధికారులు చేపట్టాలని, షెడ్ పాత పైకప్పులను సరిచేసి నూతన షెడ్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతుల కోసం సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు, బాబు, ఏఐకేఎంఎస్ నాయకులు హనుమంతు, ప్రదీప్, జయరాజ్, రాజు, నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భవనం లేదు, ఒక వాటర్ మధ్యలో వాటర్ లేదు, అట్టే వచ్చేసి రైతుకి ఈడ విశ్రాంతి భవనం లేదు, అట్టే వచ్చేసి రైతుకి ఈడ భద్రత కల్పించడం లేదు అధికారులు. అవి గవర్నమెంట్ ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని రైతులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు కానీ, అంటే రైతులకు కానీ, ఇక్కడ వచ్చిన మొత్తం అందరూ రైతు వాళ్ళకి కానీ మాకు సాయం చేయాలని గవర్నమెంట్ని కోరడమే జరుగుతుంది. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మిగనూరు మార్కెట్ అంటే కర్నూలు జిల్లాలోనే మూడో ప్లేస్. ఒకటి ఫస్ట్ కర్నూలు, రెండోది ఆదోని, మూడోది ఎమ్మిగనూరు. ఈ ఎమ్మిగనూరు మార్కెట్లోన మరి దారిదాపులోన వ్యవసాయ మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాట్లోన పూర్తిగా అధికారులు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వ్యవసాయ మార్కెట్కి ఒక దిక్కు అనంతపురము, గుత్తి, గుంటకల్లు నుంచి ఆ ప్రాంతం నుంచి వస్తారు. అదేవిధంగా రాయచూరు ప్రాంతం నుంచి కూడా వస్తారు, తెలంగాణ ప్రాంతం నుంచి వస్తారు. ఆ ప్రాంతం నుంచి వచ్చే రైతులందరూ కూడా రాత్రే మరి సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ సరుకు తీసుకొచ్చినాక తర్వాత వాళ్ళకి దింపడానికి మనుషులు లేకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి మరి విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడం అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు తెచ్చిన సరుకు భద్రత లేదు. ఎందుకొరకు ఈ భద్రత లేదంటే మరి రైతులు ఎక్కడ పోసిపోతే ఆ పోసిపోయిన కుప్పల్ని అక్కడ సంచులు కూడా దొంగలు దోపిడీ చేయడం కూడా జరుగుతుంది. అదే కాదని మరి అనేక రకాలుగా రైతులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మరి దూర ప్రాంతాల వారికి బయట పోయి భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు వ్యవసాయ మార్కెట్లోనే 5 రూపాయల భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేయడంలోనే మరి అధికారులు చాలా రోజుల నుంచి మరి దీన్ని ఎందుకు మర్చిపోయారా కానీ మరి ఇప్పటికైనా కానీ అధికారులు వెంటనే మరి వ్యవసాయ మార్కెట్లో 5 రూపాయలకే దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఖచ్చితంగా 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేసే అంతవరకు మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదా లెట్రిన్ అయితేనేమి, బాత్రూమ్ అయితేనేమి, దాంతోపాటు త్రాగునీరు మరి ఏం చెప్పినా సరికిడిసిపెట్టి రైతులు బయట పోయి నీళ్లు తాగాల. అలాంటివి లేకుండా 2-3 చోట్ల త్రాగునీరు కూడా కల్పించాలని మనం అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి.